గాయ్ చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎంత ఉందో. ఇదంతా మన గ్లాస్ బ్రిడ్జ్ మహిమ అనమాట. చూడండి ఎంత ఉందో ట్రాఫిక్. మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. ఎక్కడవట్లేదు ఏమవట్లేదు సరే ఎక్కడ ఇది ఇలాగే చెప్తాను. గాయ చాలా సంవత్సరాల తర్వాత మా ఫ్యామిలీతో కైలాసగిరి కొండకి వెళ్తున్నాం. సో ట్రాఫిక్ చూసారు కదా, ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. కారులో వస్తే మొత్తం ఇరిక్కిపోతారు. కారు అవాయిడ్ చేస్తే చాలా బెటర్. బైక్లో వస్తే మాలాగా హ్యాపీగా వస్తారు. అప్పటికి మా వాళ్ళు అన్నారు కారు వెళ్ళిపోదాం అనేసి. నేనే ఒప్పుకోలేదు, కారు వద్దు బైక్లో వస్తామని బైక్లో వచ్చాం మేము. సో బైక్లో రావడం వల్ల హ్యాపీగా వచ్చాం. కార్లో వచ్చిన వెనకాల ఉండిపోయారు. మనకాదు ఇంకా రాలేదు వాళ్ళు. వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. గ్లాస్ బ్రిడ్జ్ టికెట్ 300 అన్నారు. అది వర్తబుల్లా కాదా అని చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయడం చూడండి. ఈరోజు మేము కైలాసగిరి రావడానికి కారణం ఏంటంటే ఒక స్పెషల్ డే ఉంది ఈరోజు. December 25 అందరూ క్రిస్మస్కి తిరుగుతారు, రెడీ చేస్తారు. కానీ ఈరోజు మా డాడీ బర్త్డే అనమాట. సో దాని స్పెషల్గా హోటల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ హోటల్కి వద్దని చెప్పేసి కైలాసగిరికి ఫుడ్ మొత్తం వండేసుకొని కైలాసగిరి వెళ్తున్నాం. చక్కగా కైలాసగిరి వెళ్ళి తినేసి కేక్ కటింగ్ కూడా ఉంది. ఇవ్వండి కేక్ ఇస్తాం కదా వాళ్ళకి. కేక్ కటింగ్ కూడా తెచ్చుకున్నాం. కేక్ కటింగ్ కూడా పైన ఉంది. మొత్తం చూపిస్తాను మేము ఏం తెచ్చుకున్నాము. ఎలా పిక్నిక్ వచ్చాం అనమాట. పిక్నిక్ లేని టైంలో పిక్నిక్ వచ్చాం. పిక్నిక్ ఉన్నప్పుడు మాత్రం ఏ పిక్నిక్ వెళ్ళాం మనం కదా. పిక్నిక్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాం, ఇంట్లో కూర్చుందాం. పిక్నిక్ లేనప్పుడు పిక్నిక్ వచ్చాం. ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. రేపు అవుతుంది వచ్చినప్పటికి. మేమైతే మెల్లగా ఎలవలా వస్తాం బైకులు కాబట్టి. మా కారు వచ్చినప్పటికీ ఈవినింగ్ అయిపోద్ది. ఇలా మనం తిరిగేసి ఆ కేక్ మన తిన్నా మనం కేక్ కోసుకుంది మనమే. అప్పుడు రాడు మెల్లిగా వాళ్ళతో పాటు. సరే దిగే పక్కన పార్కింగ్ ఎట్లా వస్తాను బండి. ఇక్కడ ఇంట్లో పార్కింగ్ రేట్స్కుంది. దిగి మొత్తం వీడియో క్యాప్చర్. ఇగో మైకు ఇంకా మాట్లాడువా. మేడం ఎవరు మేడం మీరు? ఏ ఊరు మీది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ ఊరేనా? మేమైతే చాలా హ్యాపీగా వేలేసుకుంటూ వస్తాం బండి మీద. మా వాళ్ళు ఇంకా రాలేదు బాబు. కార్లో అన్నారు కారు అన్న కార్లో అండిపోయారు. అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు గంట టైం పడుతుంది ఈజీగా హ్యాపీగా. మేము వచ్చేయడం మేము రావడం బండి పార్టీ అన్నీ అయిపోయినాయి. వాళ్ళ కారు ఇంకెక్కడ ఉంది, అక్కడెక్కడ కింద ఉంది. వాళ్ళు వచ్చినా మనం అలా తిరుగుతుందా చూడండి. వీళ్ళు చూడండి, వీళ్ళు కిందన బస్సుల మీద వచ్చారు. స్కూల్ అనుకుంటారు వీళ్ళు. బస్సు మీద వచ్చి బస్సు కింద తెచ్చి అక్కడ నడుచుకోస్తున్నారు. కింద నుంచి రోడ్డు పాపం రోడ్డు మీద నుంచి కింద నుంచి నడుచుకొస్తున్నారు వీళ్ళందరూ. హాయ్ చెప్పండి నన్ను, హాయ్ చెప్పండి. ఇలా చాలా మంది వస్తున్నారు అలా కింద నుంచి నడుచుకొని వచ్చేస్తున్నారు. బస్సులో వాడిని కింద తెచ్చి. ఎవరు ఎడతారే ముందుకెళ్దాం. చాలా బేవచ్చంగా ఉంది పార్కింగ్, క్రౌడ్. ఇన్స్టాగ్రామ్లో అక్కడ చూసి లోపల ఏంది డొల్ల అనుకున్నాను, కానీ చాలా ఉంది మ్యాటర్ చాలా ఉంది ఇక్కడ. కారు పార్కింగ్ దొరకడానికి అరగంట పడుతుంది టైము. ఎందుకంటే ఒక కారు తీయాలని ఒక కారు పెట్టాలి.
ఒక కారు పెట్టడానికి ఒక కారు తీయాలి. సో చాలా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది చూసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ బ్లాక్, ఇంకా అటుపక్క బ్లాక్ ఉంది, మొత్తం అంతా కార్ పార్కింగ్ అంతా. మా వాళ్ళకి అతి కష్టం మీద పార్కింగ్ దొరికింది ఇప్పుడే, కార్ పార్కింగ్. ఆ లోపలికి ఉన్నారు, అతి కష్టం మీద దొరికింది కార్ పార్కింగ్. ఎన్ని కార్లే. చూడండి, ఇది ఒక బ్లాక్, ఆ కింద ఒక బ్లాక్ ఉంది. పార్కింగ్ ఎంత ఉంది చూడండి. దాని వచ్చే ఉషా ఏయ్ ఉషా దా వచ్చే కిందకి వెళ్ళిపోదాం, కాదుకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉంటావా? రావా మరి రా, అటు వెళ్ళిపోదాం. ఇక్కడ ఎందుకు మనం వెళ్ళిపోవచ్చు మనం కాదు దగ్గరికి. చూడండి పార్కింగ్ మొత్తం చూపిస్తాను మీకు. అదిర్స్ ఈ కైలాసగిరి మీద జనాల కన్నా కార్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి. జనం కనబడట్లేదు ఎక్కడ, కార్లు మాత్రం చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఇదంతా గ్లాస్ బ్రిడ్జ్ మహిమ అంటావా? ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఇంత ప్రపంచం సృష్టించిందా కైలాసగిరి పైన? నమ్మేటట్లేదు ద్వారా. ఇక పాప కార్లోనే అలసిపోయారు. కార్లోనే అలసిపోయారు పాపం అందరూ. అందులో కనబడుతుంది మా అమ్మ చేతిలోని, అందులో చికెన్ బిర్యానీ ఉంది అందులోని. ఇదిగోండి, ఈ మాట అనుకున్నారు, ఈ మాట బట్టల మాట కాదు, బిర్యానీ మాట. ఇప్పుడు ఎలాగానే మా యుద్ధం చేస్తాం బిర్యానీ తోటి. దిగ్గా తీసిందా డబ్బా. ఇప్పుడు యుద్ధమే, ఫస్ట్ యుద్ధం చేసేయాలి, తర్వాత మనం తిరగాలి కైలాసగిరి మొత్తం. కేక్ కటింగ్ కూడా ఉంది. పార్టీ చాక్లెట్ కేక్. సో ప్లేస్ మొత్తం ఖాళీగా ఉంది. చాపేసండి చాపేసాడు, కూర్చోని తినేయడం ఫస్ట్. కొంచెం లోపలికి అక్కడ వరకు మోసుకెళ్ళాలి ఇప్పుడు. మొత్తానికి అయితే మా వాళ్ళు ప్లేస్ సెట్ చేశారు చూడండి, సెట్ అయింది ప్లేస్. ఇంకా యుద్ధం చేస్తారు, బిర్యానీ యుద్ధం. నీకెన్ని ముక్కలు నాకెన్ని ముక్కలు, నీదో మొక్క నాదో మొక్క. అదే బర్త్డే బాయ్ వస్తున్నాడు. బర్త్డే బాయ్ వస్తున్నాడు. వద్దురాడు, ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుంది. బర్త్డే బాయ్ ఈ వీడియో మేము తీస్తున్న రోజేమో నెక్స్ట్ వారం, డేట్ ఏమో 25 డిసెంబరు. ఇది మీరు ఎప్పుడు చెప్తారో మాకు తెలియదు, కానీ ఇవాళ బర్త్డే బాయ్ ఈయనే. మీ అందరూ విష్ అయ్యి దీనికి. మా డాడీ మా అందరికి పార్టీ ఇస్తున్నాడు. సో ఇక ఈరోజు పార్టీ మామూలుగా ఉండదు అనమాట, ఎంజాయ్ చేస్తాం. మా వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇంకా. ఇంకండి బిర్యానీ మా పుట్టాడు పడుకున్నాడు, పడుకునిపోయాడు. ఇక్కడ ఏదో స్కిట్ వేస్తున్నారు, చూద్దాం స్కిట్ ఎలా ఉందో. ఏటో స్కిట్ నాతో పాటు మీరు చూడండి. స్కిట్ ఏం స్కిట్ వేస్తున్నారు చూద్దాం. ఇంకా ఇక్కడ స్కిట్ జరుగుతుంది, స్కిట్ చూద్దాం మన అందరం. నాతో పాటు మీరు చూడండి స్కిట్. చాలా పని ఉంది. మా ఇంటికి వస్తున్నారు. మందులు ఏం లేవమ్మా, వెళ్ళిపో అమ్మ, మా ఇంటికి వేసే వస్తున్నాడు అసలే. ఒకసారి మైక్ పెట్టుకోవాలా చున్నీకి.
ఇంకోటి రికార్డ్ చేస్తున్నాను. చున్నీ పెట్టుకోండి, పైకి పెట్టి చున్నీ పెట్టి కింద పెట్టుకోండి. పర్లేదు. హలో 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 ఏసయ్య, ఇంకా ఎందుకు రాలేదు ఏసయ్య మా ఇంటికి? నేను ఆల్రెడీ 3 సెట్లు వచ్చానమ్మా, కానీ నువ్వు వెళ్ళిపో అని చెప్పేశావమ్మా. అయ్యో ఏసయ్య, రెండేసయ్య, నేను మీ గురించి చాలా టైం చేస్తున్నాను. రెండేసయ్య, నన్ను క్షమించండి ఏసయ్య, ప్లీజ్ ఏసయ్య రండి. సరే వస్తున్నాను, అందరూ రండి. అందరూ రండి. కీర్తి, అందరూ మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రియా పరలోకమున్న ప్రభా, నీ బంగారు పాదాలకు వేలాదిలో ఉన్న స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా, నాయన ఈ కుటుంబంకి వచ్చి ఇలా ప్రార్థన చేయించండిగా తండ్రి. నాయన నువ్వు మాట్లాడే దేవుడు అని తెలుసుకొని నాయన ఇంకా విశ్వాసముగా వీళ్ళు బలపడడానికి సహాయం దయచేయమని నాయన, నీవే తోడుగా ఉండమని ఈ బిడ్డల పట్ల నీ కృపను దయచేయమని, అది నిన్ను అంతవరకు మీరే ఉండి అడ్జస్ట్ వహించమని, ఈ చిన్న ప్రార్థన దీపాసన చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. గమనించండి, ఇది బైబిల్లో ఉన్నటువంటి ఒక సంఘటన. దాన్నే వీళ్ళు ఏం చేశారంటే ఒక స్కిట్ లాగా మీకు చూపించారు. ఏంటంటే రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత చాలా మంది తిరస్కరించబడతారు. చాలా మంది వాళ్ళు అడుగుతారు యేసు ప్రభుని, ఎందుకు మీరు గిఫ్ట్ లేవా, ఎందుకు తిరస్కరించారని. గిఫ్ట్ లేవా? ఓకే, గమనించండి, ఈ స్కిట్లో ఉన్నటువంటి చిన్న కంక్లూజన్ వినండి. బాయ్. అందరూ వినండి. ఇది బైబిల్లో ఉన్నటువంటి ఒక చిన్న ఒక సంఘటన అనమాట. దీన్ని వాళ్ళు ఏం చేశారంటే స్కిట్ రూపంలో మీకు చూపించారు. యాక్చువల్గా వాళ్ళు స్కిట్ చేశారు కదా, ఆ స్కిట్ ఏంటంటే వాళ్ళు బైబిల్లో ఉన్న ఒక స్టోరీని తీసుకొని స్కిట్ కింద చేశారు. బాగానే ఉంది, బట్ మనం కొంచెం ఎంట్రన్స్ మిస్ అయ్యమాట, దానివల్ల మీకు అర్థం కాకపోవచ్చు. సో మా వాళ్ళు అదే ఇంకా చేపలు కూడా తెచ్చారు. బర్త్డే అబ్బాయికి 3 మొక్కలాడ, మిగతా సింగిల్ మొక్కలాడ. మా వాళ్ళు తినేసి కదలలేకపోతున్నారు. చూడండి, ఇంకా తింటుంది హెడ్, అందరికి హెడ్. ఇంకా అందరూ తినేసి రేక్షించారు, ఇంకా తింటుంది. మొత్తాన్ని ఖాళీ చేసేయాలి, మొత్తం అది ఖాళీ చేసి ఇవ్వండి. ఇక్కడ తినేసి పొడుగుపోయి ఏకంగా తినేసి పార్క్ వచ్చి నడుద్దాం అదినా రెండో అదినా అంటే తినేసి ఎక్కడ వెళ్ళాక సెటిల్ అయిపోయారు. అక్కడ బొడ్డోడు, మా బొడ్డోడికి డైపర్కి కావాలి, డైపర్కి వెళ్ళాలి ఇప్పుడు. పదాటి వెళ్దాం డైపర్లకి. సో భోజనం చేయడం అయితే అయ్యింది. నెక్స్ట్ అలా ఒక అరగంట అటు ఇటు తిరిగి ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఎలాగుందో ఎక్స్పీరియన్స్ చేసేస్తే 300 టికెట్ అట. హెవీ ట్రాఫిక్ ఉంటుంది, హెవీ లైన్ ఉంటుంది అంటున్నారు. చూద్దాం ఎంత వర్తబుల్ చూద్దాం. గ్లాస్ బ్రిడ్జ్ ఈరోజు తాళపెట్టి తేల్చేద్దాం. ఈరోజు గ్లాస్ బ్రిడ్జ్ది మామూలుగా ఉండదు, మరి తేల్చేయడమే అటు ఇటు. ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ లైన్ ఎంత చూద్దాం సరే. జస్ట్ తిన్నాము సరదాగా అలాగే వెళ్దాం, గ్లాస్ బ్రిడ్జ్ లైన్ ఎంత చూద్దామని వెళ్తున్నాము. లైన్ చూస్తే బుర్ర పాడైపోతుంది, అంత పెద్ద లైన్ ఉంది. ఇదిగోండి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లైన్, చూడండి. గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇది మొత్తం గ్లాస్ బ్రిడ్జ్ లైనే. చూడండి ఎంత ఉందో, మొత్తం గ్లాస్ బ్రిడ్జ్ లైన్ ఇదంతా. ఓరి నాయన, ఇంత లైన్ అంటే ఎప్పటికి వెళ్తావరా, ఎప్పుడు ఎక్కుతావరా గ్లాస్ బ్రిడ్జ్? ఏంది ఇది? అనుసంధానం కూడా ఎంతమంది రారు కదరా. వారిని చూడండి ఎంత లైన్ ఉందో. బా
బేవచ్చం ఇది ఎక్కేలా లేదు ఈరోజు ఇది ఎక్కాలంటే 2 గంటలు లైన్ కట్టాలి మనం. బేవచ్చంగా ఉంది లైన్. సో టైమింగ్స్ అయితే ఈవినింగ్ 8 వరకు ఉన్నాయి. లైన్ మాత్రం చాలా పెద్ద ఉంది. ఇప్పుడు మనం వెళ్తే మనకి ఈవినింగ్ ఎక్కడ 8 అయిపోద్ది. సో మనం మొత్తం తిరుక్కొని అప్పుడు వద్దాం. వీళ్ళందరూ లైన్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో కనబడుతుంది. బ్యాక్ సైడ్ లైన్ మామూలు లేదు. టికెట్స్ కూడా రీజనబుల్ అనుకుంటా. రీజనబుల్ బాగానే ఉన్నాయి. పర్ పర్సన్ 250 అంటున్నారు. నార్మల్గా ఫ్యామిలీ బట్టి రేట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. 5 మెంబర్స్కి అయితే ఈచ్ పర్ హెడ్ 250, 220. 10 మెంబర్స్ ఉంటే 200 అంట. సో ఎక్కువ మంది ఉంటే ప్లస్ అనమాట. గ్లాస్ బ్రిడ్జ్కి ఎక్కువ మంది వెళ్ళండి. 10 మెంబర్స్ ప్లస్ వెళ్తే 200 పర్ హెడ్ పడుతుంది. 200 పర్లేదు, రీజనబుల్. మరీ 300, 400 వేస్ట్. 200 10 మంది ఉండాలి. అప్పుడు 200 మనిషికి. తక్కువ ఉంటే ఎక్కువ పడుతుంది అది. సో మనం గ్లాస్ బ్రిడ్జ్ చూస్తాం కదా, గ్లాస్ బ్రిడ్జ్ చూస్తామా? చూడలేదు ఇంకా. కొడతారు నన్ను ఇప్పుడు అందరూ చూడపించబోదు. గ్లాస్ బ్రిడ్జ్ చూపిస్తాను మీకోసం ఎప్పటికైనా. ఈ రోజుకి కింద మీద పడేనా తొక్కినా వెళ్తాను ఈరోజు గ్లాస్ బ్రిడ్జ్కి. చాలా క్రౌడ్ ఉంది కైలాసగిరిలో. పార్కింగ్ ఖాళీ లేదంటే ఇంకా మనం చెప్పుకోసం లేదు. ఇంకా లవర్స్ ఎవరైనా ఇంట్లో తెలియకుండా వస్తే మా కెమెరా కనబడకండి. మీ ఇంట్లో దొరికిపోతారు అనవసరంగా. దొరికిపోయిన తర్వాత నా తప్పేం లేదు. నేను ఓన్లీ వీడి రికార్డ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. ఇంట్లో తెలిసి వచ్చిన మాత్రమే కెమెరా పడండి. తెలియకుండా వచ్చిన దొరికారు అనుక చెక్కేస్తారు ఇంట్లో. మీకు ఇంట్లో చెక్కడమే. ఇది ట్రైన్ పట్టాలి. ట్రైన్ వస్తుంది. ఇందాక వెళ్ళిన ట్రైన్ వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం చూద్దాం. ఎంత బాబు ఇది? సవగా తగిలేదు. సవగా ఇలా కట్టచ్చు కదా. బాగుంది కదా. నెక్స్ట్ చెప్పండి బాబు. ఈ తేడా ఉంది. ఇది ఇప్పుడు తిన్నా దిగిపోదాం అర్జెంట్గా. ఏదైనా ఎలా ఉంది? బాగుందా? సవగా ఎలా ఉంది వదినా? ఏమైంది వదినా? జర భద్రం, జర పైలో. ఒకసారి సరదా తినేసాము. అలాగా మా వాళ్ళు తిరుగుతున్నారు సరదాగా. ఇప్పుడు శివుడి పార్వతి బొమ్మల దగ్గర వచ్చాం అనమాట. చూడండి, తిరిగారు, తిరిగారు. కథల్లోకి నడలేక నడుస్తున్నారు. ఎవడు తినిమన్నాడు, ఎవరు నడలేకపోయినాడు. చూడండి వీళ్ళు ముఖ్యతలు చూడండి. ఒక్కొక్కరు ఎంత డల్గా నేర్చుకుంటారు. గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళడం కోసం ఎక్కడెక్కడ కాల్చేతం చేస్తున్నాం. కొంతసేపు టైం అయితే కొంచెం ఫ్రీగా ఉంటాం కదా, ఖాళీ అవుతుంది కదండి. అది ఖాళీ అవుతుంది, మేము వెళ్ళాం గ్లాస్ బ్రిడ్జ్కి. ఇది ఎలాగైనా ఖాళీ అవ్వాలి, వెళ్ళిపోవాలి, గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కేయాలి. దానికోసం వెయిట్ చేస్తున్నాం. చూడండి శివుడి పార్వతి స్టాచ్యూస్. నేను ఎక్కడికి వెళ్తారు? జిప్ లైనా? ఆ జిప్ లైన్ కూడా రేట్ ఎక్కువ ఉంటుంది కదండి. జనం ఏంటి ఆదివారం కన్నా ఈరోజు ఎక్కువ ఉంటున్నారు, వీకెండ్ కన్నా. ఫెస్టివల్ ఇదంటావా?
వావ్, ఖాళీ లేదు క్రౌడ్ అయితే. ఏదో మనం ఇలా ఏదో మనం గ్లాస్ మీద ఎక్కినట్టు వీళ్ళు అందరూ వెళ్ళిపోతారు నైట్. అందరూ మనలాగే ఈవినింగ్ వరకు వెయిట్ చేశారు అనుకో, గ్లాస్ మీద ఖాళీ అవ్వడం కాదు కదా. మొదటిసారి ముద్ద పడితే ఎలాగుంటుంది, భలేగుంటుంది. మొదటిసారి ముద్ద పడితే ఎవరు ఎవరు పడుకో 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 పడుకో. పారిపోయింది. వాళ్ళకి వెళ్ళకూడదు, తిడతారు వాళ్ళు, తిడతారు. అది వెళ్ళిపోయినా మనం వెళ్ళిపోతాం, తిడతారు అలాగా. స్టాచ్యూ, శివుడు పార్వతి స్టాచ్యూ వల్ల చాలా అందంగా అనిపిస్తుంది చూడండి. కైలాస్ గారు ఎప్పుడో వచ్చిందని సరే స్పెషల్ బరువు ఉంటుంది. నువ్వు తిప్పేస్తావు అటు ఇటు, పట్టుకో తిప్పికు తిప్పుకుంటాడు, ఇట్లా తిప్పేస్తారు అనేసి. వెనక్కి తిప్పుతుంది అలా, వెనక్కి చూపిద్దా, వెనక్కి ఉండు, వెనక్కి జనాలు చూపిద్దాం, అనుకున్నారు జనాలు. ఉండు దిక్కు చూపిస్తాను మనుషులు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఇక ఇటుపక్క జిప్ లైన్ ఉంటుంది, సైక్లింగ్ జిప్ లైన్. ఇక్కడ అటు వెళ్దామా సైక్లింగ్ దగ్గరికి? బదానికి వెళ్దాం పదండి, వెళ్ళిపోవచ్చు. సైక్లింగ్ ఎక్కుతావా? సైకిల్ తొక్కాలి అసలు నువ్వు, అది ఎంత అయితే తెలుసుకా? పదండి వెళ్దాం. లవ్ వైజాగ్, లవ్ వైజాగ్, లవ్ వైజాగ్. పవి రెడీ అవుతున్నావు, ఇద్దానికి రెడీ. అయ్యా అలాగే వెళ్ళాలి, అలాగే రావాలి. దీపు ఇలాగే వస్తావు కదా. పవి నవ్వొకసారి, ఒకసారి నవ్వమ్మా. స్మైల్ స్మైల్. చూస్తాను ఎలాగొస్తావు, ఎలాగెళ్తావు. దీపు అక్క ధైర్యం చెప్పు, అక్క ధైర్యం, అక్క ధైర్యం చెప్పు. దీపు, దీపు అక్క ధైర్యం చెప్పు. ఏమవుదక్క, ఏమనదు, ఈజీ. ఎలాగెళ్ళు, ఇలాగ వచ్చాడు చెప్పు. చూడండి మా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతారు. ఇదండి ఫస్ట్ మా వాళ్ళదే. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలాగ వెళ్తారనమాట. ఇలాగ వెళ్ళి ఇలాగ రౌండ్ తిరుగుతారు. ఇదంతా బాగుంది, పిల్లలకైతే చాలా మంచిది, ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. మొత్తం తిరుగుతారు ఇదంతా, అక్కడి నుంచి కొన్ని ఇదంతా ఇలా తిరగాలి, ఇక్కడి వరకు రావాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇలాగ వస్తారు. ఇదంతా తిరుగుతారు అనమాట, ఇదంతా రౌండ్ వేస్తారు. జస్ట్ 150కి అంత పర్లేదు, వర్తే పిల్లలకి. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అబోవ్ 8 years, అబోవ్ 6 years వాళ్ళకి ఇది వర్త్ అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది రైడ్. సైక్లింగ్ అండ్ జిప్ లైన్ పక్కనే పెట్టారు. పక్కనే చిల్డ్రన్ ఏరియా, చిల్డ్రన్ ప్లే కోర్స్. ఏమవుతుంది, వాళ్ళు ఉండి వస్తారు, వస్తారు. దీపు వస్తారు, ఉండి ఆవిడ వస్తారు. దీపు వస్తారు, వస్తారండు, అక్కడ వెయిట్ చేయండి. ఫస్ట్ పైలవన్ బయలుదేరింది. ఈ పైలవన్ పేరేంటి? పైలవన్ వెళ్ళు 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 వెళ్ళు, గో 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 గో. పట్టుకో పట్టుకో పట్టుకో. అసలు స్టార్ట్ అయింది ఇక్కడ. ఇక్కడ ఒక టాస్క్ ఇది, సైడ్ అటు ఇటు ఏమీ లేదు పట్టుకోవడానికి, ఓన్లీ పైరోప్ ఒకటే ఉంది సేఫ్టీ కోసం. పైరా సేఫ్టీ అయితే బాగానే ఉందిలేండి, సేఫ్టీ చూసుకోవచ్చు పిల్లలకి, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సేఫ్టీ. కమాన్ దీపు, కమాన్. ఏం భయపడకు, ఏముండదు.
ఏమో దీపు వచ్చే సైడ్కి వచ్చాకు షేడ్ చూడు సైడ్కి కాదు ఏమవదు వెళ్ళు గో ఫాస్ట్ ఇంకా ఫాస్ట్ ఏమైంది పవి వెళ్ళు దీపు నడు ఏమవుదో వెళ్ళు ముందుకెళ్ళు కదులుతుంది ఏమవుదు పవి వెళ్ళిపోవి నడు ముందుకెళ్ళు పవి పరువు తీస్తున్నాం పవి పరువు పోయింది పవి పరువు పోయింది గో దీపు గో జంప్ వెళ్ళు ఏం కాదు వెళ్ళు ఎక్కుతాను అన్నా నేను ఆళ్తాలా అన్నా ఆరెంజ్ ఆడపడు కావాలి ముందుకెళ్ళు వెళ్ళు ఏమైందమ్మా ఏమైంది ఏమైందిరా దీపు ఏమైందిరా ఏమైంది దీపు అయ్యయ్యో వద్దమ్మా ఏమైంది నీకు చెప్పు గుడ్ వెరీ గుడ్ నేను భయపడినట్టున్నాను జాగ్రత్త గుడ్ కమాన్ ఏమాదు వచ్చాయి హ్యాపీగా వచ్చేస్తావు దీపురా ఫ్రంట్కి అడిగి ఫ్రంట్కి అడిగాయి వచ్చే రా ముందుగా ఏమాదు వచ్చే అయిపోయింది లాస్ట్ కట్టం చూయి పక్కనే నేను పక్కనే ఉన్నానా పవి వచ్చాయి అంతే వచ్చింది కమాన్ పవి ఏమవలేదు ఇక్కడే ఉన్నా కమాన్ ముందుగా వచ్చాయి ఇక్కడే ఉన్నా నేను కూడా ఏమవుద్దా నడు అంతే దీపు వస్తుంది వస్తా పదమ్మా ఏమవదు స్లోగా మెల్లగా వచ్చాయి అంతే అడిగా ముందుకు అడిగాయి అయిపోయింది ముందుకు వస్తావు అయిపోయింది ఏం లేదు కదా అంతే వస్తావు అయిపోయింది అక్కడ ఏముంది వచ్చా ఎక్కు ఏమవుద్దా ఆగిపోయింది చెయ్యి మార్చు పవి ఎక్కువ అంతే పవి తీసా పవి దీపు దీపు మా దీపు వెరీ వచ్చాయి దీపు కమ్మన్ బాబాయ్ వస్తా ఇదే దీపు కమాన్ వస్తుంది టైం ఉంటుంది డిస్ప్లే ఆగిపోతుంది దీపు వచ్చాయి కమాన్ పవి కమాన్ రన్నింగ్ అవుతుంది మాట రన్నింగ్ అవుతుంది స్లో కేర్ఫుల్ వచ్చాయి నిన్నందా వచ్చే దీపు పవి వచ్చాయి ఉన్నాయా
స్లో స్లో వెరీ స్లో వెరీ స్లో వెరీ స్లో. అంతే అంతే. డోంట్ గెట్ బ్యాన్ డోంట్ గెట్. వచ్చే ఇక్కడ ఉందా దాని మీద కాలు దీని మీద ముందు ముందు ఇది పట్టుకో అది పట్టుకో అది పట్టుకో. దాని మీద కాలు ఇళ్ళ మీద అంతే అంతే. చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది దీపు. స్లో రావాలన్నా, స్లోగా రావాలి, కంగారు పడకూడదు. రెండు కాళ్ళు ఒక దాని మీద పడాలా. చేయించు నాకు. వస్తుంది ఆగ. కూల్ 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 ఏవాళ్ళది. ఆ గ్రీన్ మీద కాలు, గ్రీన్ మీద నించో గ్రీన్ మీద నించో. గ్రీన్ మీద నువ్వు మరి దా వచ్చే 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 వచ్చే. జంప్ లాంగ్ జంప్ వేసింది ఏకంగా. అవి పెద్దగానే వచ్చింది ఇప్పుడు. అవి దా వచ్చే వచ్చేస్తా దా వచ్చే. అవి అందరూ వెళ్ళిపోయి లాస్ట్కి రా. నడిసే అవదు. చిన్న పిల్లలు చిన్న పిల్లలు చూడు చూడు, చిన్న పాప నడిచేస్తుంది చూడు. దా వచ్చే. పరువు తీగ నా పరువు. దా వచ్చే. అందరు చూస్తున్నారా పవి? వచ్చే వెళ్ళిపోదు ఇంటికి. దా ఇంటికి పందా. దా పవి పవి రా రా వెళ్ళిపోదు. దగ్గర ఉండదు. దా వచ్చే. మరి ఎంత భయమా పవి? పవి పరువు తీసేస్తున్నా పవి. పడుకో పడుకో మైక్ పట్టుకో క్యామ్ పట్టుకో. ఈసారి ఏదో ఎక్కుతాను చెప్పు నువ్వు. ఏం పవి? దారా మీద చెయ్యి 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 చెయ్యి. అయ్యో 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 అయ్యో. దా అక్కడ చెప్తారుదా. ఏటా పవి చిన్న పిల్లలు వెళ్ళిపోయారు. మొత్తానికి అయితే మా అనిల్ చిన్నబాబు మాత్రం సాధించింది, కానీ పెద్ద ఇదిగో ఏమైంది పవి? ఈ మగం చూడండి ఏమైంది చెప్పు అవి. సరే ఇప్పుడు నెక్స్ట్ మనం గ్లాస్ బ్రిడ్జ్ పదండి. గ్లాస్ బ్రిడ్జ్ ఖాళీ అయిపోయింది. మేమేదో ఈవినింగ్ పూట వెళ్తే గ్లాస్ బ్రిడ్జ్ లైన్ ఖాళీ ఉంటుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు టైం 6 అయింది, అయినా ఖాళీ అవ్వలే, అయినా లైన్ అలాగే ఉంది. చూపిద్దాం రండి. టైమింగ్స్ అనుకున్నాం 8 వరకు ఉంటుంది అన్నారు, కానీ 6 అయినా సరే ఖాళీ అవ్వలేదు లైన్. ఇంకా లైన్ అలాగే ఉంది. చూడండి కావాలంటే ఓకేండి. లైన్ పెరుగుతా ఉంది, తగ్గట్లేదు లైన్. ఇదిగోండి ఎంత వరకు ఉంది. ఇదిగో లైన్ ఇందాక బెటర్. ఇక్కడ ఉండేది లైన్, ఇందాక లైన్ ఇక్కడికి ఉంది. దా రండి లైన్ కట్టండి. లైన్ కట్టడం ఇంకేం చేయలేం, మరి చేసేది ఏం లేదు. లైన్ అయితే ఎక్కడ ఖాళీ లేదు. మా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించామని చూస్తున్నారు. మన లోకలే కదా, సో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడం చూస్తున్నారు. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. వర్కౌట్ అయితే పర్లేదు, వర్కౌట్ అవ్వకపోతే ఈజీగా లైన్లో మనకి గంట పడేది ఈజీగా టైము. ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా వరకు, కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడుతుందో పడుతుందో తెలియదు. అందరిని అడిగి మనం చూడాలి, మనం మాట్లాడి వర్కౌట్ చేయాలి. ఇన్ఫ్లుయెన్స్ సి జస్ట్ వెయిట్ అండ్ సి. పుట్టినరోజు పాపాయి చిట్టి పాపాయి అదే పేరు. నాకు ఇచ్చారు ఇవన్నీ. ఇది కనబట్టలేదు నైట్ మోడ్. సైడ్ సైడ్ ఓకే అనుకుంటది, స్పార్క్ లాగా వస్తుంది. అది అడగాలి. 66 పుట్టిన శుభాకాంక్షలు. 66 పుట్టిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. బైక్ 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 సెలబ్రేషన్స్. పైకి వెయ్యాలి, ఇది కిందకి కాదు, ఇలాగే పైకి వెయ్యాలి. అది ఇప్పుడు బర్త్డే బాయ్ లవర్కి కేక్ తినిపిస్తారు. మరీ కోరుకుంటున్నా. ప్రియమైన పేరుతో ప్రియమైన మొక్క మొదటి కేక్ ఎవరికి పెడతారు చూద్దాం.
చిరునవ్వుతో చిన్న మొక్క పెట్టాలి, చిరునవ్వుతో చిన్న మొక్క పెట్టాలి. దీపు దొరకడు ఫస్ట్ ఓకే, సెలబ్రేషన్ బాగా అయినాయి. కేక్ తిన్నావా బాబు? తిన్నాను. కేకింగ్ అయిపోయింది, సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్కి ఎక్కాలి. గ్లాస్ బ్రిడ్జ్ ఇందాక నుంచి వస్తున్నాం ఎక్కడో కనబడట్లేదు. ఇప్పుడు వెళ్ళి ఎక్కేస్తాం ఖచ్చితంగా. నువ్వు కనబడట్లేదు. బాయ్ ఫ్రెండ్స్, పదా ఖచ్చితంగా ఎలా ఎక్కేస్తున్నా గ్లాస్ బ్రిడ్జ్. టైం అయిపోయింది, దూకేస్తాను. మీకు ఎందుకు దూకేస్తాను? టైం అయిపోయాను. మీకు ఎందుకు? మీరు చూస్తానండి. ఇప్పుడు టైం 6 అయింది. ఎంత టైం పడుతుందో, ఎన్ని గంటలకి వెళ్తాం చూద్దాం. గ్లాస్ బ్రిడ్జ్కి డబ్బులా అవుతారండి? కొత్త కడుతున్నా డబ్బులు నా దగ్గర లేవు కదా. తీసుకొచ్చింది డబ్బులు అడుగుతుంది. ఎంత టైం పడుతుందో చూద్దాం గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళేటప్పటికి. లైటింగ్ అయితే నైట్ టైం చాలా బాగుంది. మేము వచ్చిన వాళ్ళు వెనకాల ఎవరు లేరు. కూర్చోండి, ఎంతమంది వెనకాల లైన్ చూడండి. వెనకాల పెరిగిపోయింది లైన్. ఒక్కరు కూడా లేరు వెనకాల. ఇప్పుడు లైన్ పెరిగిపోయింది చూడాలి, చూసారా? చూద్దాం ఇంకా లైన్ ఎంతవరకు కదులుతుందో. ఇంకా లైన్ అయితే ఇంకా ఉంది. ఇక్కడే ఉన్నాం ఇంకా. ఈ ఆర్చ్ దగ్గర, ఆర్చ్ బయట ఉన్నాం ఇంకా. బ్యాక్ సైడ్ లైన్ ఉంది ఇంకా. ఇంటికి వెళ్ళరా మీ అందరూ? ఇంటికి వెళ్ళమని చెప్తున్నా, వెళ్ళట్లేదు ఎవరు. ఈ గ్లాస్ మీద లైన్కి వచ్చి 2 నిమిషాలు అవుతుంది. ఇంకా అక్కడే ఉన్నాం. ఆర్చ్ దగ్గర వచ్చాం. ఆర్చ్ దగ్గర వచ్చాం. ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఇంక వెనక్కి వెళ్ళాలి. కొండ మొత్తం మా వాళ్ళే, ఎవరు మాట్లాడట్లేదు. అయ్యో పేద పిల్లలు 10 మంది వచ్చారు, తీసుకెళ్దాం చూపిద్దాం అని లేదు. కెమెరా ఉన్న పేద పిల్లడు, కారు ఉన్న పేద పిల్లడు వచ్చారు, దగ్గర తీసుకెళ్దాం అంటే ఎవరికీ లేదు. లైన్ మేము కూడా ఎవరు మాట్లాడినా ఎన్ని చెప్పినా ఇక్కడ తగ్గేదేలే. అందరూ లైన్ కట్టాల్సిందే, లైన్లో వెళ్ళాల్సిందే. ఈ లైన్ మన అందరి కోసం, రేపటి కోసం. ఇది చూడండి, మేము కష్టపడి గంటని లైన్ కడుతున్నాము. ఇది చూడండి, లైన్లో ఇప్పటి వరకు కూర్చొని వచ్చారు. ఇప్పుడే లైన్లోకి వెనకాల ఎవరు తోసండి బయటికి. అందుకే లైన్ కట్టకుండా ఇప్పుడు ఈ మనిషి లైన్ కట్టండి. ఇప్పుడు వచ్చారు. లైన్ కట్టట్లేదు, దూరిపోతుంది మధ్యలోని. అదో స్టూడియో చూడండి, వాళ్ళు వస్తారు తర్వాత లైన్లోకి. రావద్దని చెప్పేద్దాం. అలా వాళ్ళిద్దరు లైన్ కట్టుకొని కూర్చున్నారు. ఇద్దరు అక్కడ ఎక్కడ న్యాయం చెప్పండి. మొత్తం దగ్గరికి అయితే వచ్చాం. ఆల్మోస్ట్ చూడండి, అదండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. గంట ఈ గ్లాస్ మీద చూడాలంటే 1 గంట సేపు మనం రైల్లో నుంచోలే ఖచ్చితంగా. లేదంటే 2 నెలలు పోయి రావాలి. పిచ్చోడు నేను పిచ్చోడు. అలాగే చూస్తున్నారు. ఆరుంబాకు వచ్చా లైన్లోకి. ఇప్పుడు టైం చూస్తానండి, 7:30 టైం. ఇప్పుడు ఇంకా లైన్లో ఉన్నాం. ఇంకా మేము వెళ్తాం, అరగంట పడుతుంది టైం ఈజీగా. కానీ ఇంకా దగ్గరికి వచ్చాం. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ పడుతుంది మాకు. కానీ ఇంకా మా వెనకాల లైన్ చూడండి ఎంత ఉందో. ఇదంతా లైనే చూడండి, ఎంత పెద్ద లైన్ ఉందో. అమరావతికి క్లోజింగ్ మాత్రం 8:30కి అన్నారు క్లోజింగ్ టైమ్. గ్లాస్ బ్రిడ్జ్ టికెట్ అయితే ఆఫీసర్ ఆల్రెడీ టికెట్లు అయితే ఇవ్వడం మానేశారు. 7:30 నుంచి టికెట్లు ఇవ్వడం మానేశారు. సో 8:30 వరకు ఇది ఓపెనింగ్ ఉంటుంది అనమాట. టికెట్లు తీసుకున్న వాళ్ళకి ఓన్లీ 8:30 వరకు. 2 గంటల తర్వాత లైన్లోకి ఇప్పుడు నెక్స్ట్ మేము వెళ్ళబోతున్నాం. 10 రూపాయలు టికెట్ లేదు, మంచి టికెట్ తీయలేదు, పంపించేది ఇంటికి పంపించేదా. 2 గంటలు అయింది. లైన్ ఇక్కడ దగ్గరికి వచ్చిన లైన్ తిప్పారు. ఎలా తిప్పుతారు లైన్ చూపిస్తాను మీకు. దగ్గర వస్తుంది లైన్ చూడండి ఎలా తిప్పారో. అక్కడి నుంచి వస్తుంది కదా లైన్ చివరి నుంచి. అలాగొచ్చి కొన్ని అంతా లైన్ లోపలికి ఇచ్చారు, సెట్ లోపలికి. అలా ఇక్కడ 2 లైన్ తిప్పి లోపలికి పంపిస్తున్నారు. చాలా తెలివితేళ్ళు ఉన్నాయి భయ్యా వీళ్ళకి. మనం బయట నుంచి చూసి లైన్ ఏం లేదనుకుంటున్నాం, లోపలికి వచ్చాక ఇది ఇరికిపోతున్నాం. 1 అవర్లో అయిపోతుంది అనుకున్న లైన్ 2 గంటలు పడిచింది హ్యాపీగా మాకు. చూడండి, ఇప్పుడు కోసం లైన్ కట్టిన పుణ్యం వస్తుందేమో.
ఇక్కడ పైసలు పోతుంది, పుణ్యం పోతుంది. దగ్గరికి వస్తాం ఆల్మోస్ట్. ఇకండి నెక్స్ట్ మేమే. ఈ అబ్బాయికి టికెటే లేదు, పక్క లోపల అబ్బాయికి. టికెట్లు మొత్తం నా దగ్గర ఉన్నాయి, 10 టికెట్లు నా దగ్గర ఉన్నాయి. ఒక్కనే బస్సు వెళ్ళిపోతాను కాదండి. ఫైనల్ గా మన టర్న్ వచ్చింది. కరెక్ట్ 2.5 hours లైన్లో నిల్చున్నాం భయ్య దీనికోసం. 2 గంటలన్నర పట్టింది లైన్లో. చూడండి మీకు లైన్ చూపిస్తే ఎలాగుందో. ఇదిగోండి లైన్ చూసారు, లైన్ అలాగ వస్తుంది. ఇదిగోండి లైన్, ఎంత లైన్ చూడండి, ఎంత లైన్. చాలా మంది ఉన్నారు లైన్, ఎంత లైనే, మొత్తం లైన్. ఇప్పుడు మన టైం, ఇప్పుడు మన టైం, ఇప్పుడు మన టైం. ఇట్స్ టైమ్ టు గో, ఇట్స్ టైమ్ టు గో. నేను ముందుంటాను, అందరూ పడతా, అందరూ పడతా ముందుంటాను. ఇట్స్ టైమ్ టు గో. కొంచెం కిందకుండి, ఎందుకంటే వాళ్ళ తాలూకాలు ఉన్నారు వస్తారు. ఓకే ఓకే. ఇప్పుడు మన టైం వచ్చింది. టైం రాలే, రప్పించుకున్నా. నైస్, వెరీ నైస్. ఏం ఉండదు, ఇలా వెళ్ళి అలా తిరిగి ఇలాగ వచ్చేయడమే. సూపర్ ఉంది, బాగుంది, అద్భుతం. కానీ కింద చూడక దేవుడా, కింద చూడక నిజంగా. వావ్, వాట్ ఏ వండర్. బాగుంది. చూడాలని ఉందా, చూడాలని ఉంది, చూడాలని ఉంది. కింద చూడక ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. నైట్ టైం అయితే ఏం కనబడదు అనుకున్నా, నైట్ టైం కూడా బాగా కనబడుతుంది, పర్లేదు. ఏం కనబడదేమో అనుకున్నా, కానీ వర్త్, పర్లేదు చేద్దాం. వర్త్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ పెడతాం చూడండి, మీకు బ్యాక్గ్రౌండ్ అదిరిపోద్ది. నా కోసం బ్రిడ్జ్ మొత్తం ఖాళీగా ఉంది, నా కోసం మొత్తం ఖాళీగా ఉంది. సూపర్ 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 సూపర్. ఎవరు రావట్లేదు, అందరూ 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 వెనకాల వస్తున్నారు చూడండి. మనకి స్పెషల్ ఎంట్రీ, విఐపి ఎంట్రీ. కమాన్ కమాన్. సూపర్ కదా వ్యూ, నైట్ వ్యూ చాలా బాగుంది. ఒకసారి రావచ్చు. బా, కిందకు చూస్తే చూడండి, అలా కింద చూడండి. కింద చూస్తే మాత్రం అదొక అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఓ ఓ, జిగేల్ 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 జిగేల్. వచ్చిన తర్వాత లైట్ గా బ్రిడ్జ్ షేక్ అవుతుంది, ఒక 2 seconds అటు అలా షేక్ అవుతుంది. అంటే పడిపోతుంది అన్న ఫీలింగ్ లో కొంచెం బాగుందని మరి జరికొస్తుంది. కింద చూడండి ఎలా ఉందో మొత్తం. ఇక్కడికి వచ్చాక మనకు కొంచెం జరికొస్తుంది, చాలా బాగుంది, నైస్. సో గైస్, ఎలా ఉందో వీడియో, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బై బాయ్. మనమే ఫస్ట్, మనమే లాస్ట్.